కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకైన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేరట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనందరికీ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన ఆధ్యాత్మిక శారీరక దీవెనలు కలుగు చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. హ్యావ్ ఎ గుడ్ అండ్ గాడ్లీ న్యూ ఇయర్. మనము యుద్ధములు కూడా రెండవ రాకడకు సూచన అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించాం. ఇది ఆ అంశంలో ఆఖరు ఎపిసోడ్. ఇది నాన్న హర్మగదోను యుద్ధం యొక్క ఆఖరు ఘట్టం. ఇంగ్లీష్లో ద లాస్ట్ స్టేజ్, ద థర్డ్ స్టేజ్ ఆఫ్ అర్మగెడాన్ అంటున్నాం. ప్రియ సోదరి సోదరులారా, మనం 8, 9 ఎపిసోడ్లలో ఈ 2 ఎపిసోడ్లు కూడా మనం నేర్చుకున్నాం. హర్మగదోను యుద్ధం 3 దఫాలుగా 3 ఘట్టాల్లో అది జరుగుతుందని నేర్చుకున్నాం. అది వాస్తవమైన యుద్ధం కాదు, ఇంగ్లీష్లో లిటరల్ అంటున్నాం, లేకపోతే రియల్ అంటున్నాం. అది స్పిరిచువల్ అనగా ఆధ్యాత్మిక యుద్ధం. అది ఆధ్యాత్మిక యుద్ధం. సాతానుకు క్రీస్తుకు మధ్య జరిగేది, మంచికి చెడుకు మధ్య జరిగేది. ఇది ఆఖరి ఘట్టం. దీని గురించి నేర్చుకోబోతున్నాం. ఇక యుద్ధాలే ఉండవు, పాపమే ఉండదు. ఈ యొక్క 3వ ఘట్టం తర్వాత, ఇంగ్లీష్లో థర్డ్ స్టేజ్ అంటున్నాం కదా, దాని తర్వాత ఇక పాపం కానీ, శాపం కానీ, సాతాను కానీ, శోధనలు కానీ ఇక ఏమీ కూడా ఉండవు. ఎంత గొప్ప ధన్యతో చూడండి. ఈ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం బైబిల్ గ్రంథం నుంచి దినాన్న. ఈ విషయాలన్నీ కూడా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం నుంచి క్లుప్తంగా మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని, మా ప్రాంతాలని మీరు ఆశీర్వదించి ఈ నూతన సంవత్సరాన్ని మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మెండైన ఆధ్యాత్మిక శారీరక దీవులు మాకు అందరికీ అనుగ్రహించండి. మీ మహిమ కొరకు జీవించే కృప దయచేయండి. మా జీవితంలో మరొక సంవత్సరాన్ని మీరు అనుగ్రహించారు. దీని ద్వారా మీకు దగ్గరగా జీవించడానికి, మీరు రాకడ కొరకు మేము సిద్ధపడటానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. ఈ నూతన సంవత్సరం ద్వారా మేము ప్రభువా మీ 2వ రాకడకు మరొక మెట్టు దగ్గరకు వచ్చాం. మీ కృపతో ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా నడిపించవలసిందని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ విషయాలు నేర్చుకుని మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా మేము జీవిస్తూ మీ రాకడ కొరకు సిద్ధపడి, త్వరలో మీరు 2వసారి వస్తున్నారు. మేము ఊహించిన దానికంటే మీరు 2వ రాకడ త్వరగా వస్తుంది ప్రభువా. మేము మా కుటుంబాలు సిద్ధపడి ఆ ఎత్తబడే జనాంగంలో మేముండి కలకాలం మీతో నివసించే ఆ కృప, ఆ నిత్య జీవాన్ని ఆస్వాదించే ఆ కృప మాకు అందరికీ అనుగ్రహించమని, ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో అందరినీ ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, యుద్ధములు కూడా 2వ రాకడకు సూచన. ఇది ఆఖరు ఎపిసోడ్, 10వ ఎపిసోడ్. ఇది నాన్న మనం దేవునితోనే యుద్ధము అనే అంశాన్ని ధ్యానించబోతున్నాం. దేవునితోనే యుద్ధము. ఇది అర్మగెడాను యుద్ధంలో 3వ ఘట్టం. ఇంగ్లీష్లో ద థర్డ్ స్టేజ్ అంటున్నాం. అండ్ ద లాస్ట్ స్టేజ్, ఇదే ఆఖరు ఘట్టం. ఇది 3వ ప్రపంచ యుద్ధము కాదు. ఇది దేవుడు చేయబోయే యుద్ధం. ఈ యుద్ధము దేవునికి, ఆయనకు విరోధులైన సాతాను అనుచరులకు మధ్య జరిగే యుద్ధం కనుక ఇది ఏ రీతిగా కూడా మనము దీనిలో పోరాటం చేయవలసిన అవసరత లేదు. ఇది 3వ ప్రపంచ యుద్ధం కానే కాదు. కారణం, మానవులు తయారు చేసిన మారణ ఆయుధాలతో చేసే యుద్ధము కాదు. దేవుడు ఆయన శక్తితో సాతాను అనుచరులందరినీ కూడా పూర్తిగా ఈ యొక్క భూమి నుంచి, ఇక విశ్వంలో ఎక్కడ లేకుండా వారిని పూర్తిగా నిర్మూలన చేస్తారు. ఇక సాతాను, శోధనలు, పాపము, శాపము
ఇక ఉండనే ఉండవు. ఎంత గొప్ప ధన్యతో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ యొక్క హర్మగదోను యుద్ధము మొదటి దఫా, అనగా ఇంగ్లీష్లో ఫస్ట్ స్టేజ్ అంటున్నాం, మొదటి ఘట్టం ఎప్పుడు జరిగిందో మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇది ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో చెప్పబడిన 7 తెగుళ్ళలో వచ్చే 6వ తెగులు. ఈ యొక్క హర్మగదోను యుద్ధం యొక్క 2వ ఘట్టం, ఇంగ్లీష్లో దీన్ని మనం సెకండ్ స్టేజ్ అంటున్నాం. అది 2వ రాకడ దినాన్న జరిగే యుద్ధము, 2వ రాకడ రోజున జరిగే ఆ యొక్క హర్మగదోను యుద్ధము. ఆ దినాన్న యేసు ప్రభువారే ఆయన శక్తితో, ఆయన తెల్లని గుర్రం మీద వచ్చి, ఆయనతో పాటు పరలోకపు సైన్యం అంతా కూడా, అనగా దేవదూతలందరూ కూడా వచ్చి ఈ భూమి మీద ఉన్న దుర్మార్గ కార్యాలు చేసిన వారందరినీ కూడా, ఎవరైతే ఆ దినానికి జీవించి ఉంటారో వారందరినీ కూడా హతం చేసేస్తారు. దేవుని నమ్ముకున్న వారిని విడిపించి ఈ లోకం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి, సాతాను శక్తుల నుంచి, సాతాను కుతంత్రాల నుంచి, సాతాను తెచ్చిన ఆ శ్రమకాలం నుంచి విడుదల అనుగ్రహించి ఆయన పరలోకం తీసుకువెళ్ళిపోతారు. 2వ రాకడప్పుడు ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుని మరణించారో వారందరూ కూడా మహిమ శరీరంతో లేచిపోతారు. బ్రతుకున్న వారు కనురెప్పపాట్ల వారికి మహిమ శరీరం వచ్చేస్తుంది. ఈ విషయాలు మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51, 52 వచనాల్లో మనం గమనిస్తున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుని బిడ్డలందరూ కూడా పరలోకం తీసుకువెళ్ళబడతారు. యేసు ప్రభు మధ్యాకాశంలో ఉంటారు. అక్కడికి దేవదూతలందరూ కూడా నలుదిక్కుల నుంచి వచ్చి, మనం ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ నగరంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, మారుమూలన పర్వతాల్లో ఉన్నా సరే దేవదూతలు వచ్చి మనల్ని తీసుకుని మధ్యాకాశానికి తీసుకెళ్తారు. అక్కడ యేసు ప్రభువును కలుసుకొని అక్కడి నుంచి అందరినీ కూడా పరలోకం తీసుకువెళ్ళి అక్కడ ప్రతి వారికి కూడా ఒక్కొక్క జీవ కిరీటం ఇస్తారు, ప్రతి విశ్వాసికి కూడా. అయితే ఈ భూమి మీద ఏం జరుగుతుంది? 2వ రాకడలో ఎవరైతే మరణిస్తారో వారందరినీ కూడా, వారు రాజులైన, గవర్నర్లైన, ఘనులైన, ధనవంతులైన, ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ వారి యొక్క కళేబరాల్ని గౌరవప్రదంగా సమాధి చేయటానికి కూడా ఎవరు మిగిలరు. కనుక ఆకాశ పక్షులే వారి మాంసాన్ని భక్షిస్తాయని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనించాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ భూమి అంతా ఏమైపోతుంది? ఒక్కసారి మనం గమనించినట్లయితే ఈ భూమి అంతా కూడా చీకటితో నిండిపోతుంది. ఒక బలమైన దేవదూత సంకెళ్ళు పట్టుకుని పరలోకం నుంచి దిగి రావటం యోహాను గారు చూచారు దర్శనంలో. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తున్నాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయాన్ని మొదటి 10 వచనాల్ని ప్రార్థనాపూర్వకంగా 3 సార్లు చదవండి, ధ్యానించండి. అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు దీనిలో ఉన్నవి. సాతాన్ను బంధించి ఆ యొక్క మట్టులేని గొయ్యి అన్నారు మన యొక్క భాషలో, ఇంగ్లీష్లో బాటమ్లెస్ పిట్ అన్నారు. దానిలో సాతాన్ను వేసేస్తారని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడ్డది. అయితే ప్రియ సోదరి సోదరులారా, రక్షించబడిన విశ్వాసులందరూ కూడా పరలోకంలో దేవుని సన్నిధిలో ఉండి తెల్లని సింహాసనాల మీద కూర్చుని వారు తీర్పు తీరుస్తారు. ఎవరికి అంటే సాతానుకు, తనతో పడిపోయిన దేవదూతలకు, తనను అనుసరించిన ఆ లెక్కించలేనంత మంది పాపులందరికీ కూడా తీర్పు తీరుస్తారు. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనిస్తున్నాం. మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాల్లో గమనించినట్లయితే, మీరు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా? మీరు దేవదూతలకు కూడా తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా అని చెప్పారు పౌలు గారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, లోకం అంటే ఈ లోకంలో ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని పట్టించుకోకుండా, ఆయన ఆజ్ఞలు పట్టించుకోకుండా వారి ఇష్టానుసారమైన పాపపు జీవితాన్ని జీవించారో వారికి ఖచ్చితంగా తీర్పు తీర్చి శిక్ష వేయబడుతుంది. అదే రీతిగా వారందరినీ కూడా శోధనలో పడివేసి పాపంలో నెట్టివేసిన సాతానుకు, సాతాను యొక్క అనుచరులైన పడిపోయిన దేవదూతలకు కూడా శిక్ష వేయబడుతుంది. ఈ యొక్క తీర్పులో రక్షించబడిన విశ్వాసులందరూ కూడా వారికి శిక్ష ఖరారు చేస్తారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో యోహాను గారు దర్శనంలో చూచారు, ఎవరైతే ప్రభువు కొరకు, ఆయన సాక్ష్యం కొరకు, విశ్వాసం కొరకు, దేవుని యొక్క వాక్యం కొరకు, దేవుని యొక్క 10 ఆజ్ఞల కొరకు హతసాక్షులైపోయారో, వారి ప్రాణాన్ని పణంగా పెట్టారో, వారు బ్రతికి దేవునితో పాటు వారు పరలోకంలో జీవిస్తూ వారు ఈ యొక్క తీర్పులో పాల్గొన్నట్లుగా ఇక్కడ మనం చదువుతున్నాం. అయితే కడమా మృతులు,
ఎవరు కడమామృతులు? దేవుని నమ్ముకున్న వారందరూ కూడా రెండవ రాకడలో లేపబడ్డారు. కడమామృతులు అంటే యేసు ప్రభువుని పట్టించుకుని వారు, ఆయన వాక్యాన్ని, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను పట్టించుకోకుండా వారి ఇష్టానుసారమైన పాపపు జీవితాన్ని జీవించిన వారు, వారు రెండవ రాకడలో పునరుద్ధానం చెందలేదు. ఎంతో విపులంగా మనకు చెప్పబడ్డది. రెండవ రాకడలో పునరుద్ధానం చెందేవారు ఎవరంటే పరిశుద్ధులు, ధన్యులు. ఇంగ్లీష్లో బ్లెస్సెడ్ అని ఉంది. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 20:6 మనం గమనిస్తున్నాం. రెండవ రాకడలో లేచేవారు పరిశుద్ధులు, ధన్యులు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం పరిశుద్ధంగా జీవించినట్లయితే మనము ధన్యులము. ప్రభువుని నమ్ముకుని మరణించినప్పటికీ, మట్టి అయిపోయినప్పటికీ రెండవ రాకడలో మహిమ శరీరంతో లేచిపోతాం. బ్రతుకున్నవారు కనురెప్పపాటులో మహిమ శరీరం వస్తుంది. అయితే దేవుని నమ్మని వారు రెండవ రాకడలో వారు బ్రతకరు, పునరుద్ధానం చెందరు. దీన్ని ఇంగ్లీష్లో రిజరెక్షన్ అంటున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం ఏ రీతిగా జీవిస్తున్నాం ఈ లోకంలో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలా. ఈ యొక్క దేవుని నమ్మని వారందరూ కూడా, దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారందరూ కూడా రెండవ రాకడలో ఆయన వెలుగు చూడలేక, యేసు ప్రభు మహిమను చూడలేక వారందరూ కూడా పడిపోతారు, చనిపోతారని 2 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2:8 మనం చదువుతున్నాం. ప్రకటన గ్రంథం 20:7 1000 సంవత్సరాల తర్వాత, ఎప్పటి నుంచి 1000 సంవత్సరాలు? యేసుప్రభు రెండవ రాకడ రోజు నుంచి 1000 సంవత్సరాలు. దీన్ని ఇంగ్లీష్లో మిలేనియం అంటున్నాం. 1000 సంవత్సరాల పాలన. ఆ 1000 సంవత్సరాలు కూడా మృతులు చనిపోయారు. సాతాను, తనతో పడిపోయిన దేవదూతలు వారు సంకెళ్లతో బంధించబడ్డారు. సంకెళ్ళంటే ఈ లోక సంబంధంగా రకరకాల లోహాలతో, ఇనుముతో చేసిన సంకెళ్ళు కాదు, దేవుని యొక్క సంకెళ్ళు. అంటే ఇక వారు ఎక్కడికి వెళ్ళటానికి అవకాశం లేదనమాట. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలా. చాలామంది అపోహ పడుతున్నారు. దాదాపుగా 99% వాక్యాన్ని బోధించేవారు చెప్తున్నారు ఏమని, ఈ 1000 ఏళ్ల పాలన భూమి మీద జరుగుతుంది అంటున్నారు. దానికి మనకి బైబిల్లో ఆధారాలు కనిపించడం లేదు. ప్రకటన గ్రంథం 19 గమనించినట్లయితే ప్రభు రెండవ రాకడ వచ్చినప్పుడు విశ్వాసులందరూ కూడా పరలోకం తీసుకువెళ్ళిపోయారు. పరలోకములో జరుగుతుంది 1000 ఏళ్ల పాలన. పరలోకంలో జరుగుతుంది ఆ గొర్రెపిల్ల వివాహ విందు. ఈ భూమి మీద అంతా కూడా చీకటి కమ్మేసి ఇక భూమి మీద ఎవ్వరు కూడా నివసించరు. పక్షులు కానీ, ఏ రకమైన జీవరాశులు కానీ ఇక జీవించవని ఇర్మియా గ్రంథం 4:23-26 వరకు వాక్య భాగంలో మనం చదువుతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకమంతా కూడా చీకటితో కమ్మి ఇక జీవరాశులు ఎవరు ఉండరు, బ్రతుకున్న మనుషులు ఎవరు ఉండరు. కనుక 1000 ఏళ్ల పాలన అనేది భూమి మీద కాదు, అది పరలోకంలో. ప్రకటన గ్రంథం 20 ప్రార్థనాపూర్వకంగా చదవండి. దానిలో 1000 ఏళ్ల పాలన అన్నది ఈ భూమి మీద కానే కాదు. అయితే 1000 ఏళ్ళ తర్వాత ప్రకటన గ్రంథం 20:7 సాతాను కొంచెం సేపు విడవబడతాడు. ఎంతో విపులంగా చెప్పబడ్డది. 1000 ఏళ్ళ తర్వాత సాతాను విడిపించబడతాడు. విడిపించబడినప్పుడు సాతాను ఈ భూమి మీద నలుదిక్కులకి వెళ్తాడు. అప్పుడు చనిపోయిన పాపాత్ములందరూ కూడా, అనగా దేవునికి విరుద్ధంగా ఎవరైతే జీవించారో, కయ్యోను మొదలు రెండవ రాకడ దినం వరకు వారి ఇష్టానుసారంగా పాపపు జీవితాన్ని ఎవరైతే జీవించారో అందరూ కూడా మరలా లేస్తారు. వారందరూ కూడా యోహాను గారికి దర్శనం ఎలా కనిపించారు? ఇసుక రేణువుల్లాగా. ఎక్కడ చూసినప్పటికీ ప్రజలే ప్రజలే ప్రజలే. కాను ఈ భూమి పుట్టినప్పటి నుంచి రెండవ రాకడ వరకు పుట్టి పెరిగి చనిపోయిన వారు అందరూ కూడా లేచిపోతున్నారు. వారు అందరూ కూడా ఇసుక రేణువుల్లా కనిపించారు యోహాను గారికి. వారిని సాదృశ్యంగా గోగు మాగోగులు అన్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథం 20:8 వారందరూ కూడా ఇసుక రేణువుల్లా ఉన్నారు. వారిని గోగు మాగోగులు అన్నారు. ఎవరి గోగు మాగోగులు అనగా యెహెజ్కేలు గ్రంథం 38-39 అధ్యాయాల్లో మనకి గోగు మాగోగులు అనేవారు ఎంతో దుర్మార్గపు జీవితాన్ని జీవించిన వారు. వారిని గోగు మాగోగులతో పోల్చారు. కనుక రెండవ రాకడ తర్వాత 1000 సంవత్సరాల తర్వాత లేపబడిన వారందరూ కూడా ఆ యొక్క దుష్ట జీవితాలు ఎవరైతే జీవించారో వారందరినీ కూడా గోగు మాగోగులతో పోల్చారు. అక్కడ జరిగిన మహాద్భుతం ఏమిటంటే నూతన యెరూషలేము. దీనినే పరలోకపు పట్టణం అంటున్నాం.
అది పరలోకం నుంచి దిగి రావటం, అనగా ఆకాశం నుంచి దిగి రావటం యోహాను గారి దర్శనంలో చూశారు. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 9వ వచనంలో గమనిస్తున్నాం. ఆ ప్రియమైన పట్టణం, ఆ పరిశుద్ధుల శిబిరం, దాన్ని సాతాను, ఈ లేపబడిన దుర్మార్గులైన మృతులందరూ కూడా దానిని ముట్టడి వేస్తారని చెప్పబడ్డాది. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆ ప్రియమైన పట్టణాన్ని ఎప్పుడైతే వారు ముట్టడి వేస్తున్నారు, దేనికి ముట్టడి వేస్తున్నారు? ఏదో రీతిగా వారి సొంత బలంతో, వారి సొంత శక్తితో ఆ పరలోకాన్ని కూడా స్వాధీనం చేసేసుకోవాలని. ఆదిలో లూసిఫరు తనతో పడిపోయిన 3వ వంతు దేవదూతలు వారిని పరలోకం నుంచి ప్రభు ఎందుకు నెట్టివేశారు? యెషయా గ్రంథం 14 వచనంలో నేను మహోన్నతునితో సమానునిగా ఉందును అనుకున్నాడు లూసిఫర్. అంటే లూసిఫర్ ఉద్దేశం ఏంటంటే నేను కూడా దేవుడైపోవాలి, నేను కూడా మొత్తం అందరినీ, విశ్వం అంతటిని కూడా పాలన చేయాలి, దేవుని వల్లే సింహాసనం మీద కూర్చోవాలన్న దురాశ లూసిఫర్లో వచ్చింది. కనుక లూసిఫర్ను తనకు అనుకూలంగా ఉన్న, తనకు సపోర్ట్ చేసిన 3వ వంతు దేవదూతల్ని పరలోకం నుంచి నెట్టివేశారు. ప్రియ సోదరి సోదరులారా, సాతాను ఉద్దేశం ఏంటంటే ఏదో రీతిగా మోసం చేసైనా, తన యొక్క బలాన్ని ఉపయోగించైనా సరే, యుద్ధం చేసైనా సరే, ఏదో రీతిగా పదవి దక్కించుకోవాలా, అధికారం దక్కించుకోవాలా అన్నదే సాతాను యొక్క పథకం. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఈ లోకంలో ఆ పదవి దక్కించుకోవటానికి సంఘాల్లో కానీ, సంఘ సంస్థల్లో కానీ, ఈ లోక సంబంధమైన పదవులు కానీ, వాటిని ఈ మోసంతో, లంచాలతో, కుట్రతో, డబ్బుతో మనం స్వాధీనం చేసుకోవాలని, దాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నామా? అది సాతాను పని, సాతాను కార్యాలు, సాతాను స్వభావం. అటువంటిది దేవుని నమ్ముకున్న మనకి తగదు. ఏ పదవైనా సరే. ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడైతే సాతాను తక్కిన పాపాత్ములందరూ కూడా బలవంతంగా ఈ భూమి మీదకి దిగి వచ్చిన పరలోక పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ, దాదాపుగా ఆ యొక్క పట్టణపు 12 గుమ్మాలు ఉన్నాయి పరలోక పట్టణానికి, వాటి దగ్గరికి వెళ్ళిపోయి వాటిని విరగొట్టడానికి ప్రయత్నిస్తున్నారో ప్రభువారు ఆకాశం నుంచి అగ్ని వర్షం వలె కురిపించారని ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 9వ వచనంలో చివరి భాగంలో మనం చదువుతున్నాం. ఎప్పుడైతే దేవుని వద్ద నుంచి ఆ అగ్ని వర్షంలా కురుస్తుందో, పైనుంచి అగ్ని, ఆ అగ్ని ఎంతో బలమైనది కనుక అది భూమిలోనికి చొచ్చుకుపోయి, మనందరికీ తెలిసిన రీతిగా భూమిలో పెట్రోలియం ఉన్నది, న్యాచురల్ గ్యాస్ ఉంది, బొగ్గు ఉన్నది, ఇవన్నీ కూడా మంట అంటుకుని పైనుంచి కింద నుంచి కూడా మంట వచ్చేస్తుంది అన్నమాట. పైనుంచి అగ్ని వర్షంలా కురుస్తుంది, కింద నుంచి భూమిలో నుంచి కూడా ఆ యొక్క అంటుకున్న న్యాచురల్ గ్యాసు, పెట్రోలియము, ఆ యొక్క బొగ్గు, అవి కూడా మంటలతో భూమిలో నుంచి మంట వచ్చేస్తుంది, పైన ఆకాశం నుంచి మంట వచ్చేస్తుంది. కనుక ఇక దానిని తట్టుకోలేక సాతానుతో పాటు అందరూ కూడా వారు ఆ అగ్నికి ఆహుతి అయిపోతారు. ఒక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో ధనవంతుడు ఆ నరకంలో కాలిపోతున్నట్లుగా లోకసువార్త 16వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అది ఉపమానం మాత్రమే. వాస్తవానికి ఇంకా ఎక్కడ కూడా నరకం అనేది విశ్వంలో ఎక్కడా లేదు. ఆ నరకం అనేది 2వ రాకడ తర్వాత 1000 సంవత్సరాల తర్వాత దేవుడు ఆకాశం నుంచి కురిపించే ఆ అగ్ని వర్షాన్నే నరకం అంటున్నాం. ఈ భూమి అంతా కూడా అగ్నితో ఆహుతి అయిపోతుంది. ఈ విషయాన్ని మనం గమనించాలా. దీనిని 2వ పేతురు 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ యొక్క పంచభూతములు అనగా ఈ భూమి అంతా, భూమి మీద ఉన్న సమస్తం కూడా కాలి అమితమైన వేండ్రముతో అనగా అమితమైన వేడితో లయమైపోవును. లయమైపోవటం అంటే ద్రవరూపం అయిపోతుంది అనమాట, లిక్విడ్ అయిపోతుంది. అంటే అనగా ఈ భూమి మీద అనేకమైన రకరకాల మెటల్స్ ఉన్నాయి, లోహాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం వాడే బైకులు, కార్లు, బస్సులు, ఈ రైలు బోగీలు, విమానాలు, ఇవన్నీ కూడా రకరకాల లోహాలతో చేసినవే కదా. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇనుప స్తంభాలు, ఇనుముతో చేసిన స్తంభాలు, ఇనుముతో చేసిన ఆ కరెంటు స్తంభాలు, ఇనుముతో చేసిన ఆ యొక్క ఎలక్ట్రిసిటీ పోల్స్, ఆ విద్యుత్ స్తంభాలు, రకరకాల మనం వాడుతున్న రకరకాల
ఇనుప స్తంభాలు, ఇనుప ఓసులు, అవన్నీ ఇనుప కమ్ములు అన్నీ కూడా కరిగిపోవాలంటే ఎంత వేడి కావాలా? ఇనుమంతా కూడా కరగాలంటే కనీసం 1500 డిగ్రీలకు పైగా, 1500 సెల్సియస్ డిగ్రీస్ పైగా వేడి ఉంటేనే అవన్నీ కూడా కరిగి లయమైపోయి ద్రవమైపోతాయి అన్నమాట. అంటే అంత వేడి దేవుడు కురిపించే ఆ అగ్ని వర్షం ద్వారా, అనగా ఈ భూమి అంతా కూడా నరకం, అనగా అగ్నితో కాలి లయమైపోతుంది. అయితే మరలా ఎప్పుడైనా పాపం మరలా ప్రవేశిస్తుంది అంటే నహూము గ్రంథం 1:9 ప్రకారంగా మరలా ఇక ఎప్పుడు కూడా ఈ యొక్క పాపం మరలా తిరిగి రాదు. కారణం ఈ విశ్వంలో అందరూ కూడా పాపం వలన వచ్చే ఘోరమైన ఫలితాలను కళ్ళారా చూచారు కనుక ఇక ఎవరు కూడా దేవునికి విరుద్ధంగా, దేవునికి లోబడకుండా, దేవునికి విరుద్ధంగా ఆ లూసిఫర్ వలె తిరుగుబాటు ఎవ్వరు కూడా చెయ్యరు ఇక ఎల్లప్పుడూ కూడా. మలాకీ గ్రంథం 4:1 గమనించినట్టయితే ఒక దినం వస్తుంది, గర్విష్ఠులందరూ కూడా, అనగా పాపంలో కొనసాగిన వారందరూ కూడా వారు కాలి బూడిదైపోతారు. ఇక వారికి వేరైనను, చిగురైనను, కొమ్మలైనను ఇక మిగులవు. పాపానికి వేరెవరు? సాతాను. పాపానికి చిన్న చిన్న కొమ్మలు ఎవరు? మనుషులందరూ కూడా, పాపం చేసిన మనుషులు, దేవుని తిరస్కరించిన మనుషులందరూ కూడా, ఈ రక్షణ భాగ్యాన్ని తిరస్కరించిన వారందరూ కూడా కాలి బూడిదైపోతారని చెప్పబడ్డది. మలాకీ గ్రంథం 4:3 గమనించినట్లయితే వారందరూ కూడా కాలి బూడిదైపోతారు అని చెప్పబడ్డది. కనుక చాలామంది అపోహ పడుతున్నారు, ఈ నరకం అనేది ఇక కలకాలం కాలుతూ 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 ఉంటుంది అన్నట్టు అనుకుంటున్నారు. అది సరికాదు ప్రియ సోదరి సోదరులారా. దేవుడు సాతానును, పాపాన్ని, పాపం వలన వచ్చిన ప్రతి ఫలితాన్ని అంతటిని కూడా ఈ యొక్క అగ్నితో దహించి పూర్తిగా నిర్మూలన చేస్తారు. ఈ భూమి అంతా కూడా కాలిపోయి ఈ భూమి మీద ఉన్న పాపం ద్వారా ఏర్పడిన ప్రతి దుష్ఫలితాన్ని కూడా ఆయన తొలగిస్తారు. మనం చాలాసార్లు ఏమంటున్నాం? కల్తీ అంటున్నాం, కాలుష్యం అంటున్నాం, వాయు కాలుష్యం, జల కాలుష్యం, రకరకాల కాలుష్యాలు. ఇక అవన్నీ కూడా దేవుడు కురిపించే అగ్ని ద్వారా సమస్తం కూడా ప్యూరిఫై అయిపోతుంది. అంటే సమస్తం కూడా ఇక శుద్ధమైపోతుంది, ప్యూరిఫై అయిపోతుంది. అప్పుడు మరలా ప్రభువారు క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని సృష్టిస్తారని ప్రకటన గ్రంథం 21 చెప్పబడ్డది. అయితే ప్రియ సోదరి సోదరుల ఒక విషయాన్ని మనం గమనించాలా. అదేమిటంటే దేవుడు ఎంత ప్రేమామయుడో చూడండి. ప్రకటన గ్రంథం 21:3 కాగా దేవుని నివాసం మనుషులతో ఉన్నది, ఆయన వారితో కాపురము చేయును, అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, కోటాను కోట్ల దేవదూతలు వారందరూ కూడా మనతో నివాసం చేస్తారు. మనం ఆయనతో నివాసం చేస్తాం. ఈ భూమంతటిని కూడా మరలా ఆయన క్రొత్తగా సృష్టిస్తారని ప్రకటన గ్రంథం 21:5 చూస్తున్నాం. కాగా సమస్తమును క్రొత్త వాయను. కనుక ఈ భూమి మీద మనం పడిన ప్రతి కష్టాన్ని కూడా ఆయన తొలగించేస్తారు. ఇక ప్రకటన గ్రంథం 21:4 గమనించినట్లయితే దుఃఖము, మరణము, శాపము, శోధన, అనారోగ్యము ఇక అవన్నీ కూడా తొలగించబడ్డవి. ప్రభు మన యొక్క కన్నుల బాష్ప బిందువులు, అనగా ఈ లోకంలో రెండవ రాకడకు ముందు అనేకమైన శ్రమలు పడ్డారు దేవుని బిడ్డలు. సాతాను అనేకమైన శోధనలు, అనేక శ్రమలు తెచ్చిపెట్టాడు. వాటి ద్వారా ఎంతోమంది దుఃఖించారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క విశ్వాసులు వారి జీవితాల్లో పడిన ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ అనారోగ్యాలు, ఆ ఇబ్బందులు, అనేక మంది హతసాక్షులైపోయారు. ఆ కన్నీళ్ళన్నీ కూడా ప్రభు తుడిచివేస్తారు. కనుక ఇక పరలోకంలో దుఃఖం అనే మాట లేనే లేదు, దుఃఖానికి అర్థం లేనే లేదు, కన్నీళ్ళనేవి ఉండనే ఉండవు. ఇక ఎప్పుడు కూడా ఎటువంటి అనారోగ్యం కానీ, నొప్పి కానీ, ఏ రకమైన నొప్పి కానీ రాదు. వృద్ధాప్యం లేదు అక్కడ. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఈ నూతన సంవత్సరంలో ప్రియ సోదరి సోదరులారా, మనం అందరం కూడా అటువంటి ధన్యత కొరకు, మరణం లేని, వ్యాధులు లేని, బాధలు లేని, ముసలితనం లేని ఆ యొక్క నిత్య జీవం కొరకు మనం అందరం కూడా ప్రాకులాడాలా. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం ఆ నిత్య జీవాన్ని ఎలాగా సంపాదించుకోనాలా? అది ఉచితంగా ప్రభు ఇస్తారు. మనం యేసు ప్రభును మన రక్షకుడిగా అంగీకరించి ఆయన చెప్పిన రీతిగా మనం నీటిలో ముంచడం బాప్తిసం తీసుకొని ఆయనకు ఇష్టలుగా
ఆయనకు లోబడి ఆయన వాక్యపు వెలుగులో, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో ఈ లోకంలో మనం జీవించినట్లయితే మనకు ఖచ్చితంగా నిత్య జీవం ఉంటుంది. ఆయన జీవ కిరీటం ఇస్తారు. ఆయనతోనే యుగ యుగాలు మనం జీవిస్తాం. ఇంతవరకు కూడా దేవుడు పరలోకంలో ఉన్నాడని మనము ప్రతిసారి కూడా మన హస్తాన్ని పైకి చూపించి ఆయన పరలోకంలో ఉన్నారని సాదృశ్యంగా చేయి పైకి ఎత్తి చూపిస్తున్నాం. కారణం పరలోకం పైన ఉన్నది కనుక. రెండవ రాకడ తర్వాత ఈ అర్మగదోను యుద్ధము 3వ ఘట్టం జరిగిపోయిన తర్వాత ఇక మనం నివసిస్తున్న ఈ భూమి పరలోకం అయిపోతుంది. దేవుడు ఇక కలకాలం కూడా పర్మనెంట్గా ఈ భూమి మీదే ఉండిపోతారు. అనగా ఈ భూమే పరలోకం అయిపోతుంది. ఎంత గొప్ప అదృష్టమో చూడండి. ఈ లోకానికి, ఈ లోకంలో పుట్టి పెరిగిన మనందరికీ కూడా. తక్కిన లోకాలన్నీ కూడా వారు జీవిస్తారు. వారు అవసరమైనప్పుడల్లా దేవుని చూడటానికి వారు కూడా ఈ భూమి మీదకి రావాలి. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ భూమి మీద మనం పడుతున్న ఈ శ్రమలన్నీ, బాధలన్నీ, అనేకమైన శ్రమలన్నీ కూడా మహాశ్రమ కాలం. ఇవన్నీ కూడా ఒక పీడకలలాగా మర్చిపోతాం. పీడకలు ఎంతసేపు ఉంటుంది? కాసేపే ఉంటుంది. ఆ పీడకలు అయిపోయిన తర్వాత ఎంతో వేదన చెందుతాం. కానీ కొన్ని గంటల్లోనే, కొన్ని సందర్భాల్లో, కొన్ని దినాల్లోనే ఆ యొక్క భయంకరమైన పీడకలు మర్చిపోతాం. అలాగే మన జీవితాల్లో, ఈ లోకంలో మనం పడిన ప్రతి శ్రమ అవన్నీ కూడా పీడకలలాగా తొలగిపోతాయి. దేవుడితో మనము కలకాలం ఆ నిత్యత్వంలో మనం పరలోకంలో ఆనందిస్తాం. ఆ జీవజల నదిలోని జీవజలాన్ని త్రాగుచు, ఆ జీవఫల వృక్షాన్ని భుజిస్తూ, ప్రకటన గ్రంథం 22:1-4 ప్రభువుతో కలకాలం ఉంటాం. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా. దానితో పాటు ప్రకటన గ్రంథం 22:5 ఆఖరి భాగం చూసినట్లయితే ఆయనతో మనం కలకాలం పాలన చేస్తాం అని చెప్పబడ్డది. యేసుప్రభువు వారు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా విశ్వమంతటిని కూడా పరిపాలిస్తారు. విశ్వంలో అనేకమైన లోకాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనము కూడా ఆయన కుమారులుగా, కుమార్తెలుగా, అనగా యువరాజులుగా, యువరాణులుగా మనం కూడా పాలన చేస్తాం. ఎంత గొప్ప ధన్యత చూడండి. కలలో కూడా ఊహించినంత అదృష్టం, నిత్యజీవం, దానితో పాటు దేవునితో కలిసి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా పాలన చేసే ఆ యొక్క గొప్ప ఆధిక్యత. ఎంతకాలం? ఇక కలకాలం, దానికి అంతం లేదు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఇక నూతన సంవత్సరంలో మనందరికీ ప్రభు ఆ అదృష్టాన్ని ప్రభు అనుగ్రహించాలని కోరుకుందాం. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఇక 10వ ఎపిసోడ్ ముగిస్తాను. వచ్చే కార్యక్రమంలో మరి యొక్క నూతన అంశాన్ని ప్రారంభిద్దాం. ఇది నీ నిర్ణయం అయినట్లయితే ఆయనకు యోగ్యమైన కుమారుడిగా, కుమార్తెగా ఆయన వాక్యపు వెలుగులో, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో జీవిద్దాం. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీరు త్వరగా వచ్చి ఈ పాపం నుంచి, శాపం నుంచి మాకు విడుదల దయచేసి మీతో యుగయుగాలుండే ఆ ధన్యత మాకందరికి అనుగ్రహించమని, మీరు వచ్చే దినం వరకు మీ కృప, మీ కాపుదల, నడుపుదల, శాంతి, సమాధానం ఈ నూతన సంవత్సరంలో మీరు వచ్చి 2వ రాకడ పర్యంతరం మాకందరికీ అనుగ్రహించమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఈ పరిచర్య ముందు కొనసాగటానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగటానికి మీరు కూడా సహకరించండి, ఈ పరిచర్యలో పాల్గొనండి. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రభు ఇస్తున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. మరి ఒకసారి మీకు అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. Have a good and godly new year. God bless all of you.